ఈనాటి లక్కిరెడ్డిపల్లి మండల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే నాకు ప్రాణ సమానమైన నా కుటుంబ సభ్యులైన 1962 నుంచి మా కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎవ్వరికి కూడా ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకుండా నిన్నటి దినం ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించడం, మరి ముఖ్యంగా మీ గ్రామంలో ఉండే నాయకుల పిలుపు మేరకు కేవలం ఒక సెల్ ఫోన్ మెసేజ్తో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ప్రత్యేకంగా నమస్కరిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం రాబోయే ఎన్నికలకు మనం ఎలా సమాయత్తం కావాలా అని. రాబోయే ఎన్నికలు మనందరికీ చాలా కీలకమైన ఎన్నికలుగా నేను భావిస్తున్నాను. మనం దాదాపు 1962 కంటే పూర్వం నుంచి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పెద్దలు మా పెద్దనాయన సూర్యనారాయణ రెడ్డి గారు రాజకీయంగా మా కుటుంబాన్ని ప్రజలకు పరిచయం చేయడం, ఆ తర్వాత ఆయన సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలు అందించడం, మరి 62లో ఆయన సమితి ఎలక్షన్ కోసం ఇక్కడికి వచ్చి ఆ ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత మా తండ్రి రాజగోపాల్ రెడ్డి గారు ఇంజనీరింగ్ చదువుకున్న పట్టభద్రుడు. ఆయన ఇక్కడికి ఈ ప్రాంతాన్ని ఒకసారి చూసిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ఆనాడు రాజకీయాల్లోకి రావడం జరిగింది. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే ఆయన్ను మీరు 5 పర్యాయాలు శాసనసభకు ఎన్నిక చేసినారు. ఆయన పివి నరసింహారావు మంత్రివర్గంలో కొద్ది రోజులు, మా అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన పూజ్యులు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. ఎంతో హుందాగా, నిజాయితీగా ప్రజలందరూ కూడా వారి అభిమానాలతో ఆయన జీవితం రాజకీయం కొనసాగించాడు. 1999లో నన్ను అనూహ్యంగా నేను రాజకీయాల్లోకి రావడం, 99లో ఎన్నికల్లో గెలవడం, చంద్రబాబు గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో శాసనసభకు పనిచేయడం, మనం ఒక పక్క అభివృద్ధిని తప్పనిచ్చి సంక్షేమము అభివృద్ధిని రెండింటిని కూడా సమాంతరంగా తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఒక క్రమశిక్షణమైన కుటుంబాలన్నింటినీ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా ఫ్యాక్షన్ గొడవలు లేవు, ఎక్కడా అవినీతి చేయలేదు, ఎవరి ఆస్తులను దోచుకోలేదు. నిజాయితీ గల పౌరులుగా నా సహచరులైన మీ అందరూ కూడా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎన్నో గురుతరమైన బాధ్యతలను ఒక పక్క చేస్తూ పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నం చేసే భాగంగానే 14లో కానీ 19లో కానీ 2009లో
పార్లమెంటుకు ఓడిపోవడం కూడా జరిగింది. అయినా సరే 3 సార్లు ఓడిపోయిన మీ అందరి పైన ఉన్న అభిమానంతో, ఈ జీవితమే మీకు అంకితము అనే ఒక భావంతో ఈ ప్రాంతం విడిచిపోయేది ఈ ప్రాణం తప్పనిచ్చి రాజకీయంలోంచి కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంలో ఉంటాము, శాసనసభ ఎన్నికలకు పోటీ చేయాలా, చాలా మందికి రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు ఇస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఆ బాధ్యత ఉంది. ఎంతో మందికి రుణపడి ఉంటాను, ఎంతో మందికి ఎన్నో చేయాలా. మీరు కూడా లెక్కాచారాలు సరి చేసుకునే అవకాశం మీకు రావాలా అని చెప్పి భావించే వాళ్ళలో ఇదే మనం ఆశించినాం. ఈరోజు గడిచిన 3 సంవత్సరాలుగా కరోనా తర్వాత తెలుగుదేశం పార్టీని గడప గడపకు ఇంటికి తిరిగి పరిచయం చేసి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అరాచకాలైతేనేమి, అవినీతి పోకళ్ళు ప్రజలకు వివరించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు మనం తీసుకొని జరిగింది. అయితే ఇంత చేసినా చాలా బాధాకరమైన విషయాలు ఏమంటే సరిగా పని చేయడం లేదు అనే ఒక బాధను నాకు పరిచయం చేసింది ఈ పార్టీలో కొంతమంది సభ్యులు. అదొక బాధాకరమైన సంఘటన. నేను తిరిగినంతగా నాకు తెలిసి ఈ జిల్లాలో కంప్లీట్ రాయలసీమలో కూడా ఎవ్వరు కూడా చేయనంత పార్టీ పని చేసిన వ్యక్తిని నేను. అయితే ఈరోజు పార్టీలో కొంతమంది ఇటువంటి సమాచారాన్ని దాచిపెట్టి అధినాయకునికి నేను ఏ పని చేయలేదని చెప్పడం చూస్తే చాలా బాధాకరమైంది. కొత్తగా వచ్చిన వ్యక్తులు ఈరోజు ఇతర పార్టీల నుంచి వస్తారు. ఎన్నికల్లో ఎన్నో ప్రలోభాలు పెట్టాలని పార్టీనే ప్రలోభ పెట్టే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. టికెట్ తీసుకోవాలనే ఒక ప్రయత్నం ఓ పక్క జరుగుతూ ఉంది. ఇవన్నీ మనకు చాలా కష్టంగా కూడా ఉంటాయి, వినేదానికైనా చెప్పేదానికైనా కూడా. ఒక బాధ్యతగా నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలు తొక్కని గడప లేదు, చూడని మనిషిని లేదు, తిరిగి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేస్తే ఈరోజు కొన్ని విషయాలు కొంతమంది ద్వారా బయటికి రావడం, సరే ఈ జీవితంలో పోరాటం తప్పనిచ్చి ఇంకొక మార్గం లేదు అని చెప్పి నేను భావించి పోరాటాన్ని కొనసాగించాలా. ఏ పరిస్థితుల్లోనూ పోరాటాన్ని ఆపకూడదు, మనం పోరాటం చేయాలా. అది ఏ పొందాలో అయినా సరే వెనక్కి పోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం. మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గడిచిన 3 ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. ఈరోజు మీ అందరిపైన ఈ బాధ్యత ఉంది. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మీ దగ్గరున్న శక్తి బహుశా ఎవరి దగ్గర, ఏ రాజకీయ నాయకుని దగ్గరగా లేదు. మీ ఓటు, మీ శక్తి, మీరు ఓటు వేయించగల పట్టుదల, మీరు అవలంబించే పద్ధతులు కరెక్ట్గా ఉంటే మీ బంధువులైతేనేమి, స్నేహితులైతేనేమి, తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్క గ్రామంలో ఉన్నా సరే మీరు చెప్పి ఓటే ఇచ్చే శక్తి సంపన్నమైన నాయకులు మీ అందరూ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు మీ అందరూ ఆ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. 3 సార్లు మనం ఓడిపోయినాం. గడిచిన 20 సంవత్సరాల నుంచి ఇక్కడ శాసనసభ్యుడు, ఆయన తండ్రి మటుకే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ మండలంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన పాపాన వాళ్ళు ఎక్కడా పోలేదు. కొత్తగా ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా తీసుకోలేదు. ఎక్కడి గొంగలి అక్కడే. ఇప్పుడే ఓ సోదరుడు చెప్పాడు, వెలిగల్లు నీళ్లు. ఈరోజు కరువు పరిస్థితులు వచ్చినాయి ఈ మండలంలో. భయంకరమైన కరువు ఉంది. ఎక్కడ చూసినా బోర్లు ఎండిపోయినాయి.
మనకు పైన వెలుగుల్లో నీళ్లు ఉన్నాయి. సకాలంలో దాన్ని ఆ కాలువల ద్వారా సరఫరా చేసింటే దాదాపు ఈ 2-3 మండలాల్లో అన్ని చెరువులు నిండేటివి, భూగర్భ జలాలు ఎక్కడా తగ్గకుండా ఉండేటివి. మామిడి చెట్లను కాపాడుకునే ప్రయత్నం ఈరోజు ఎంత కష్టంగా మారిందో మీ అందరికీ తెలుసు. నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా ఈరోజు నీళ్లు తీసుకొచ్చి చెట్లను సాక్కుంటే పరిస్థితులు ఈరోజు వచ్చినాయంటే ఇది ఈ చేతగాని శాసనసభ్యుడు చేసిన కార్యక్రమంగా నేను ఈరోజు చెప్తున్నాను. వెలిగల్లులో నీళ్లను మే-జూన్ నెలలోనే కాలువల ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేసింటే ఈరోజు గంగనేరు వరకు కూడా నీళ్లు పోయి గంగనేరు రిజర్వాయర్ కూడా నిండే పరిస్థితులు వచ్చాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలువలు నాసిరకంగా చేసిన కారణంగా నీళ్ళన్నీ కూడా ఏట్లేకి పోయే పరిస్థితులు ఉంటే అవి రిపేర్ చేయకుండా 100 కోట్ల రూపాయల చెరువులు రిపేర్ చేస్తామని దోపిడీ చేసే ప్రయత్నం. 3000 కోట్ల అభివృద్ధి చేశామని చెప్పి శాసనసభ్యుడు చెప్తాడు. 3000 కోట్ల అభివృద్ధి మీ అందరికీ ఎక్కడైనా కనపడిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కరు చెప్పండి, ఒక 1000 కోట్ల అభివృద్ధి, 500 కోట్ల అభివృద్ధి, 200 కోట్ల అభివృద్ధి, 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ కూడా జరిగిన సందర్భమే లేదు ఈ నియోజకవర్గంలో. అయినా ఈరోజు వైఎస్ఆర్సీపీని గద్దె దించాల్సిన అవసరము, బాధ్యత మనందరిపైన ఉంది. అందుకు మనందరము సంఘటితంగా పనిచేయాలి. అది ఏ రూపంలో అయినా సరే మనం కష్టపడి పనిచేసి కేవలం ఈ ఎన్నికల్లో మీరు ఈ బాధ్యతను తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఈ మండలంలో ప్రచారం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మిగతా మండలాలన్నీ చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి నా కుటుంబ సభ్యులు మీతో పాటు ప్రచారంలో పాల్గొంటారు. వాళ్లకు మీ అందరూ కూడా అండగా నిలిచి ప్రతి గడపను తొక్కించి ఓటును మీ ద్వారా వాళ్ళు అభ్యర్థిస్తారు. మీ అందరూ దగ్గరుండి వాళ్ళు ఓటు వేయించే విధానాన్ని మీరు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం పోటీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఈరోజు ఎన్నికల్లో మనం పోటీ చేస్తే, పోటీ చేయకుండా పోయినా కేవలం మనం ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాణాన్ని వదిలిపోయినట్టే తప్పనిచ్చి ఇంకొకటి కాదు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. నేను ఆ బాధ్యతను తీసుకుంటున్నాను. 100% పోటీ చేస్తాను. మీ అందరూ నాకు సహాయ సహకారాలు అందించండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అవి ఛేదించైనా సరే మనం విజయాన్ని సంపాదించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు ఇచ్చి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.